హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కావ్య. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఇంట్లోనే పన్నీర్ ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా నేను ఒక 1/2 లీటర్ గేదె పాలు తీసుకున్నాను. దాంట్లోకి ఒక మొత్తం నిమ్మకాయ రసం అంతా పిండేసుకున్నాను. ఈ విధంగా ఇప్పుడు నేను ఇవి కాచి చల్లార్చిన పాలు కాబట్టి కొంచెం కాగనికి దగ్గర పడంగానే నిమ్మరసం పిండేసుకున్నాను. పచ్చి పాలు అనుకోండి, కొంచెం కాగి పొంగొచ్చిన తర్వాత నిమ్మకాయ రసం పిండుకుంటే బాగా విరుగుతాయి పాలు. చూడండి ఎంత బాగా గడ్డలుగా బాగా విరిగిపోయిందో. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని దాని మీద ఈ విధంగా ఏదైనా దళసరి క్లాత్ వేసుకొని వడగట్టుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకో గిన్నెలోకి మార్చేసుకొని 2 సార్లు చల్లనీళ్ళతో పన్నీర్ని కడుక్కోవాలి. ఎందుకు కడుక్కోవాలి అంటే పన్నీర్ చల్లబడుతుంది. ఇంకోటి ఏంటంటే నిమ్మరసం పిండాం కాబట్టి దాని ఫ్లేవర్ ఉంటుంది, కొంచెం పుల్లగా అనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా 2 సార్లు వాష్ చేసుకుంటే పన్నీర్కి ఆ పులుపు అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా బాగా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ దళసరి క్లాత్ని మనకు నచ్చిన షేప్లో పన్నీర్ని పెట్టి కింద ఒక ప్లేటు పైన ఒక ప్లేటు మధ్యలో ఆ పన్నీర్ పెట్టేసి పైన ఏదైనా బాగా బరువుగా పెట్టాలి. ఒక 5-6 గంటల తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి ఎంత బాగా పన్నీరు గట్టిగా స్మూత్గా బాగా రెడీ అయిపోయింది. చూడండి, మీరే చూస్తున్నారు కదా పన్నీర్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. చూడండి, పన్నీర్ని ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత గట్టిగా అయిందో కూడా చూడండి. అంతే ఫ్రెండ్స్, టేస్టీ పన్నీర్ రెడీ అయిపోయింది. మనం ఎంతో ఈజీగా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.